2024. అందులో మొదటిది ఏమిటి అంటే మిషన్ మౌజం. మిషన్ మౌసం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మిషన్ మౌసం. ఈ మిషన్ మౌసం అనేది 2 సంవత్సరాల పాటు 2000 కోట్ల రూపాయలతో దీనిని అమలు చేయబోతున్నారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రతిపాదన మేరకు ఈ మిషన్ మౌసంని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. త్వరలో లాంచ్ చేయబోతుంది. వాతావరణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకి అందించడం ఈ మిషన్ మౌసం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. టు ప్రొవైడ్ ప్రెసిషన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద atmospheric conditions to the all people in India as well as world. తీవ్రమైన వాతావరణ ఘటనలు, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడంలో పౌరులను మరింత సన్నద్ధం చేయడం ఈ మిషన్ మౌసం యొక్క ఉద్దేశ్యం. అలాగే మిషన్ మౌసంలో భాగంగా భారతదేశము వాతావరణ శాస్త్రాలలో ముఖ్యంగా వాతావరణ నిఘా, సర్వేలెన్స్, మోడలింగ్, ముందస్తు హెచ్చరిక, ప్రికాషన్స్ అంటారు, నిర్వహణలో పరిశోధన, రీసెర్చ్, డెవలప్మెంట్, అభివృద్ధి సామర్థ్యాన్ని విశేషంగా వివరించడం జరుగుతుంది. అలాగే ఈ మిషన్ మౌసం వ్యవసాయము, విపత్తు నిర్వహణ, పర్యావరణము, విమానయానము, నీటి వనరులు, విద్యుత్, పర్యాటకము, షిప్పింగు, రవాణా, ఇంధనం, ఆరోగ్యం వంటి అనేక రంగాలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. మిషన్ మౌసం directly useful for the agriculture, disaster management, environment, air force sector, irrigation sector, power sector, tourism sector, shipping, transport, fuel, health, and also different kinds of sectors. It will be used. ఈ మిషన్ మౌసంని అమలు చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కి చెందినటువంటి 3 కీలకమైనటువంటి సంస్థలు సహకరించబోతున్నాయి. 3 సంస్థలు దీన్ని అమలు చేస్తున్నాయి. ఆ 3 సంస్థలకి ఈ పథకాన్ని అమలు చేయడానికి మరొక 3 సంస్థలు సహకరించబోతున్నాయి. అందులో మొదటిది IMD అమలు చేయబోతుంది. మిషన్ మౌసంని అమలు చేయబోతున్న 3 సంస్థలు. IMD, ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్, ఢిల్లీలో ఉంది. రెండవది IITM పూణే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, పూణే. మూడవది NCMRWF, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, ఇది గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ 3 సంస్థలు ఈ మిషన్ మౌసంని అమలు చేస్తున్నాయి. అయితే ఈ అమలు చేయడానికి మరొక మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లోని మరొక 3 సంస్థలు ఈ 3 సంస్థలకి సహకారికంగా పనిచేస్తాయి, సహాయం చేస్తాయి. అందులో ఒకటవది ఇన్కాయిస్, హైదరాబాద్. ఇన్కాయిస్ అనేది హైదరాబాద్లో ఉంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, హైదరాబాద్. రెండవది NCPOR, గోవాలో ఉందండి. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ రీసెర్చ్, ఓషన్ రీసెర్చ్. అండ్ మూడవది NIOT, చెన్నై అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఈ 3 సంస్థలు ఈ 3 సంస్థలకి సహకరిస్తూ మిషన్ మౌసంని భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తాయి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూస్.